తాగిన మత్తులో నిఘా నేత్రాలతో ఆడుకున్న ఆకతాయిలు ఆ సీసీ కెమెరా ఫుటేజ్తోనే పోలీసులకు చిక్కారు. రామగుండం కార్పొరేషన్ 41వ డివిజన్ పరిధి హనుమాన్ నగర్ వీధిలో ఆదివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి అకారణంగా సీసీ కెమెరాను ఆటోను ధ్వంసం చేశారు. ఈ మేరకు కాలనీవాసులు సోమవారం ఉదయం గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాలనీలోని సీసీ కెమెరా ఆధారంగా ఆటోను సీసీ కెమెరాలో ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అరెస్ట్ అయిన వ్యక్తులను మీడియా ముందు ఉంచారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ హనుమాన్ నగర్కు చెందిన తాండ్రా విశ్వతేజ బర్త్డే శనివారం ఉండగా బర్త్డేను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం తన స్నేహితులైన అరుణ్ కుమార్, సాయి తేజలకు పార్టీ ఇచ్చి ముగ్గురు కలిసి మద్యమత్తులో హనుమాన్ నగర్ వీధిలోని సీసీ కెమెరాలు ఆటోను ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. సీసీ కెమెరాలతో ఆడుకొని చివరకు ఆ సీసీ కెమెరాలకే చిక్కరని వెల్లడించారు. మద్యమత్తులో యువతకు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అర్ధరాత్రి వరకు బయట తిరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హనుమాన్ నగర్లో ఒక ముగ్గురు వ్యక్తులు మద్యపానం సేవించి ఏరియాలో ఉన్న ఒక సీసీ కెమెరా, తర్వాత అదేవిధంగా ఒక ఆటో అద్దము పగలగొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆ సీసీ కెమెరాలో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, వీళ్ళకి సంబంధించిన సీసీ ఫుటేజ్ పడడం జరిగింది. దాని ఆధారంగా ఎవరైతే ఆటో పగలగొట్టిన వ్యక్తి ఉన్నారో వారి దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ సీసీ కెమెరాల ఆధారంగా ముగ్గురిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ముగ్గురిలో తాండ్రా విశ్వతేజ, గడ్డం అరుణ్ కుమార్ అండ్ పట్ల సాయి తేజ అనే ముగ్గురు స్నేహితులు వీళ్ళు. ఇందులో విశ్వతేజ, తాండ్రా విశ్వతేజ బర్త్డే ఉండే శనివారం రోజు. ఆ రోజు శనివారం అయినందున మద్యం సేవించలేదని నిన్న సాయంత్రం పోయి ముగ్గురు మద్యం సేవించి ఎక్కువగా సేవించి ఇంటికి పోతున్న క్రమంలో ఈ రాయితోని సీసీ కెమెరాను అదేవిధంగా ఆటోను పగలగొట్టడం జరిగింది. ఎవరైనా అందరికీ వీళ్ళ మీద కేసులు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, మేము ముఖ్యంగా యువతకు ఎలాంటి తప్పుడు పనులు చేసినా తప్పకుండా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళను శిక్షించడం జరుగుతుంది. దీన్ని అందరూ గమనించాలి. ఎవరు కూడా ఇట్లాంటి తాగిన మైకంలో ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు కానీ చెడు వ్యసనాలకు అలవాటు పడి ఏవైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినట్టయితే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.